ఈ మధ్య కాలంలో హెయిర్ సీరం అని ఒక కొత్త పదాన్ని చాలామంది వింటున్నారు. ఏమిటి ఈ హెయిర్ సీరం అంటే? ఇది చేసే పని ఏమిటి? దీనివల్ల నిజంగా జుట్టు పెరుగుతుందా? మీ ఇంట్లో మీరే ఈ హెయిర్ సీరంని ఎలా తయారు చేసుకోవాలి? ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వంటింట్లో దొరికే గింజలు ఒక అద్భుతమైన ఔషధంలాగా మారి రాలిపోయేటటువంటి జుట్టుకి ప్రాణం పోస్తాయి. ఈ సంగతి మీకు తెలుసా? 10 మందిలో 8 మందిని వేధిస్తున్న జుట్టు సమస్యలకు మెంతులు అసలైన హీరో. ఇది మీరు తెలుసుకోవాలి. ఖరీదైన సీరమ్స్ కాకుండా వంటింటి ద్రావణంతో కుదుళ్ళని దృఢపరిచి జుట్టుని మెరిపించడం అనేది ఇప్పుడు సాధ్యమవుతుంది. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని, అందరికీ అవసరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. జుట్టుకి ప్రాణం పోసే హెయిర్ సీరం, దీని తయారీ, అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు, ఈ మొత్తం ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ రోజులలో జుట్టు రావటం అనేది ప్రతి 10 మందిలో 8 మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. మారుతున్న లైఫ్ స్టైల్, కాలుష్యం, ఇంకా పోషకాహార లోపం ఇలాంటివి ఈ కురుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆయుర్వేదం ప్రకారంగా జుట్టు అనేది అస్థిధాతు తాలూకు మూలం. శరీరంలో పిత్తదోషం అంటే ఈ హీట్ పెరిగినప్పుడు కుదుళ్లలో వేడి పెరిగి జుట్టు రావడం మొదలవుతుంది. ఎట్లయితే ఎండ వల్ల గడ్డి దెబ్బతింటుందో మన జుట్టు కూడా అంతే. అయితే మెంతులతోటి దాంతోపాటుగా కలోంజీ గింజలు ఈ పిత్తదోషాన్ని సమన్వయపరిచి బ్యాలెన్స్ చేస్తూ అద్భుతమైన పోషణని జుట్టుకి ఇస్తాయి. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. మెంతులు అందించేటువంటి పోషక విలువల ప్రభావం ముందు మనం తెలుసుకోవాలి. మెంతులు అనేవి జుట్టు ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన వరం. వీటిలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ అంటే మాంసకృత్తులు ఉంటాయి. ఈ ప్రోటీన్ అనేది జుట్టు నిర్మాణానికి కావాల్సిన ముడి సరుకుని సరఫరా చేస్తుంది. మెంతుల్లో ఉండేటటువంటి ఆ నికోటినిక్ యాసిడ్ జుట్టు పెరుగుదలని వేగవంతం చేస్తుంది. జుట్టు కుదులని దృఢపరుస్తూ చిట్లిపోవటాన్ని ఇది సమర్థవంతంగా నివారిస్తుంది. ఎప్పుడైతే జుట్టుకి స్ప్లిట్ ఎండ్స్ అనేవి ప్రివెంట్ అవుతాయో అప్పుడు జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఆయుర్వేదం మెంతుల్ని కేశం కింద చెప్తుంది. అంటే కేశాలకు హితమైంది అని అర్థం. మెంతుల్లో ఉండే లెసిథిన్ అనే పదార్థం జుట్టుకి ఒక సహజమైన కండిషనింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. ఇది జుట్టు చిక్కుబడకుండా చూస్తుంది. తల చర్మానికి తేమను అందిస్తూ ఈ మెంతులు పొడిబారకుండా కాపాడుతుంది. ఇక రెండో ఇంగ్రీడియంట్ కలోంజీ. ఈ కలోంజీ గింజల్లోని ఔషధ గుణాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. కలోంజీ గింజలు అనేవి జుట్టు సంరక్షణలో శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తాయి. వీటిలో మనకి లభించే లిగ్నాన్ అనే పదార్థంతో పాటుగా థైమోక్వినోన్ లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాలు జుట్టు రాలటాన్ని అరికడతాయి. మాడు మీద వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ని నివారిస్తూ జుట్టు పెరుగుదలకు అనువైనటువంటి ఒక వాతావరణాన్ని, ఒక అట్మాస్ఫియర్ని ఇవి కల్పిస్తాయి. ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీస్, యాంటాక్సిడెంట్లు జుట్టు ముందస్తుగా తెల్లబడకుండా నివారిస్తాయి. ఈ గింజలు రక్త ప్రెషర్ని పెంచుతూ మాడులో ఉండేటువంటి ప్రతి రక్తనాళానికి ఆక్సిజన్ అందేలాగా చేస్తాయి. దీనివల్ల నిర్ద్రాణంగా ఉన్నటువంటి ఆ జుట్టు కుదులు తిరిగి స్టిమ్యులేట్ అవుతాయి, చురుగ్గా మారతాయి. కుర్లకు అవసరమైనటువంటి ఖనిజ లవణాన్ని అందిస్తూ జుట్టు సాంద్రతని ఇవి పెంచుతాయి. సరే, మరి హెయిర్ రిపేర్ సీరం తయారీ విధానం ఏమిటి? ఇది తెలుసుకుందాం. మెంతులు ఇంకా ఈ కలోంజీ గింజల్ని కలిపి మరిగించడం ద్వారా అద్భుతమైన సీరం తయారవుతుంది. ఈ ప్రక్రియలో గింజల్లో ఉండేటువంటి సారం అంతా నీళ్ళల్లోకి చేరుతుంది. ఆయుర్వేదంలో దీన్ని కషాయ కల్పన అంటారు. ఈ నీరు అనేది ఒక సూపర్ ఫుడ్ లాగా మారి జుట్టుకి తక్షణమే శక్తిని ఇస్తుంది. ఈ ద్రావణాన్ని సీరంలాగా వాడతాం కాబట్టి మాడు లోపల పొరల వరకు పోషకాలు అందుతాయి. మరిగించే ప్రక్రియలో ఆ వేడి వల్ల గింజల్లో ఉండేటువంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు అన్నీ కూడా ఈ ద్రవంలోకి, ఈ నీళ్ళలోకి విడుదలవుతాయి. ఇది జుట్టు చివర్ల వరకు వ్యాపిస్తూ దెబ్బతిన్న జుట్టుని బాగు చేస్తుంది. రసాయనాలు లేని ఈ సీరం రోజు వాడినా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. జుట్టు మూలాలని చల్లబరుస్తూ మంటను తగ్గించే గుణం దీనికి ఉంది. అయితే దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే బెస్ట్ పద్ధతి ఏంటంటే స్ప్రే బాటిల్. స్ప్రే బాటిల్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు మీరు తెలుసుకోవాలి.
సీరంని స్ప్రే బాటిల్ ద్వారా మాడికి పట్టించడం అనేది చాలా ఈజీగా ఎఫెక్టివ్గా ఉండే ఒక పద్ధతి. దీనివల్ల ఆ ద్రావణం మాడంతా కూడా సమానంగా విస్తరిస్తుంది. వేళ్లతోటి మసాజ్ చేస్తాం కాబట్టి పోషకాల శోషణ అంటే అబ్జార్ప్షన్ మెరుగ్గా జరుగుతుంది. ఇలా చేయటం వల్ల జుట్టు కుదురులో ఉండేటటువంటి ఆ సిబం అంటే నూనె ఉత్పత్తి చేసేటువంటి గ్రంథులు కంట్రోల్లో ఉంటాయి. ఈ పద్ధతి వల్ల జుట్టు అంటుకోదు, ఇంకా జిడ్డుగా కూడా అనిపించదు. మామూలుగా ఇతర ఆయిల్స్తో వీటితో ఉండే ఇబ్బంది ఏంటంటే జిడ్డుగా ఉంటుందని చాలామంది కంప్లైంట్ చేస్తారు. లేపనాలతో ఇబ్బంది ఏంటంటే దానివల్ల కాస్త చల్లదనం మాడికంది జలుబు చేసే రిస్క్ ఉంటుంది అంటూ ఉంటారు. సీరం దీనికి పరిష్కారం. స్నానానికి ముందు లేదా స్నానం తర్వాత కూడా దీన్ని ఉపయోగించవచ్చు. స్ప్రే బాటిల్ని వాడతాం కాబట్టి తల చర్మం మీద రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. సహజమైన వాల్యూమ్, ఆ థిక్నెస్ అనేది లభిస్తుంది జుట్టుకి. జుట్టు మూలాలు దీంతో దృఢపడతాయి. జుట్టు ఊడటం అనేది దీంతోటి మీరు గమనించగలుగుతారు. సరే, దీనికి కాంప్లిమెంట్ చేస్తూ ఇంట్లో తయారు చేసుకోదగ్గ ఔషధాలు కొన్ని ఉన్నాయి. వీటిని మీరు తెలుసుకోవాలి. జుట్టు రక్షణ కోసం ఇంట్లో సులభంగా మీరు వీటిని చేసుకోవచ్చు. హెయిర్ ప్యాక్ గురించి ముందుగా మనం చెప్పుకోవాలి. నానబెట్టిన మెంతులు ఇంకా కలోంజి గింజల్ని మెత్తటి పేస్ట్లా చేయాలి. ఈ పేస్ట్కి కొద్దిగా పెరుగు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేసుకుంటే జుట్టు పట్టులాగా మెరుస్తుంది. దీన్ని వారానికి 2 సార్లు వాడటం ఉత్తమం. ఇక పోషణనిచ్చే తైలాన్ని కూడా మీరు సిద్ధం చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో మెంతులు కలోంజి వేసి దీన్ని ఆదిత్య పక్వం చేయాలి, అంటే ఎండలో పెట్టాలి లేదా తక్కువ మంట మీద మరిగించాలి. అప్పుడు మీకు తైలం తయారవుతుంది. ఈ నూనె వడపోసుకొని నిల్వ చేసుకోవాలి. వారానికి 3 సార్లు ఈ నూనెతోటి మసాజ్ చేసుకోవాలి. అయితే ఇది ఎనీమియా సమస్య లాంటి వాటి వల్ల వచ్చేటువంటి జుట్టు రావటాన్ని నివారిస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ప్రకృతి ప్రసాదించిన మెంతులు ఇంకా కలోంజి లాంటి మూలికలు కురుల ఆరోగ్యానికి సంజీవనలాగా పనిచేస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలితో పాటు ఈ సహజ సీరంని మీరు వాడటం వల్ల జుట్టు సమస్యల నుంచి శాశ్వతంగా మీకు విముక్తి లభిస్తుంది. ఎక్స్టర్నల్గా అంటే బాహ్య సౌందర్యం అనేది అంతర్గత ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకుంటూ సహజ వనరులను ఆశ్రయించడం ద్వారా మీ జుట్టుని మీరు ఎప్పుడూ అందంగా ఉంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన అలవాటే మీ కుర్లకి శ్రీరామ రక్షలాగా పనిచేస్తాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.